సో నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. అమరావతి డెవలప్మెంట్ అండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ డెవలప్మెంట్ వల్ల కొత్త ప్యాకేజెస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే కొత్త మైక్రో మార్కెట్స్ క్రియేట్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్కి ఫేవరబుల్గా. అలాంటి దానిలో చాలా ఇంపార్టెంట్ మన విజయవాడ హైవే అండి. హైదరాబాద్ అండ్ విజయవాడ హైవే ఇంతకాలం స్టాగ్నెట్గా ఉంది, అనుకున్న విధంగా డెవలప్ కాలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ వచ్చిన టైప్లో అనాథరైజ్డ్గా లేఅవుట్స్ చేయటం, ఒక ప్లాట్ని నలుగురు రిజిస్టర్ చేయటం. సో ఇట్స్ ఎ బిగ్ టాపిక్. అలాంటి వాటి వల్ల విజయవాడ హైవే కొంత డ్రాబ్యాక్ అయింది. అలాగే కనెక్టివిటీ విషయంలో ప్యారలల్ హైవేస్ నుంచి ప్రాపర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ లేకపోవటం కూడా విజయవాడ హైవే ప్రాస్పర్ అవ్వలేదు అని కాదు, వెన్ కంపేర్డ్ టు అదర్ హైవేస్ అంతలా ప్రైజెస్ పెరగలేదు, ఇంత పొటెన్షియల్ ఉన్న హైవే కూడా. ప్లస్ రీజన్స్ తెలీదు. ఈ హైవే ఎక్స్పాన్షన్కి కూడా గవర్నమెంట్స్ చాలా టైం తీసుకున్నాయి. అంత బిజీ హైవేకి కూడా అంత టైం ఎందుకు తీసుకున్నారు అనేది తెలియదు. సో ఇవన్నీ రీజన్స్. బట్ ఇప్పుడు విజయవాడ హైవేకి ఒక మహర్దశ వచ్చిందని చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే 2 క్యాపిటల్స్ని కనెక్ట్ చేస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల యొక్క 2 రాజధానులని కనెక్ట్ చేస్తూ ఉంది. అలాగే హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలిసిందే. వర్క్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. రామోజీ ఫిలిం సిటీ వరకు ఆల్రెడీ సిటీ ఎక్స్పాండ్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 2 క్యాపిటల్స్కి మిడిల్లో ఉండే ఏరియా, అంటే ఆల్మోస్ట్ బోర్డర్ అనుకోండి, ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్, సూర్యాపేట, కోదాడ, ఈ ప్రాంతాల్లో చాలా న్యూ కనెక్టివిటీ వచ్చిందండి ఈ రీసెంట్ టైమ్స్లో. ఖమ్మంని కనెక్ట్ చేస్తూ హైవే, అలా డిఫరెంట్ రోడ్స్, న్యూ రోడ్స్ ఆల్రెడీ ఫామ్ అవటం జరిగింది. వీటన్నిటికీ మించి సీ ట్రేడ్కి, సీ లాజిస్టిక్కి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది టోటల్ సౌత్ ఇండియాకి. సో తెలంగాణ నీడ్స్ మచిలీపట్నం పోర్ట్ డెవలప్ అవుతూ ఉంది, చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్లో వీడియోస్ సెర్చ్ చేయొచ్చు. సో తెలంగాణ లాజిస్టిక్స్ అంతా మచిలీపట్నం రీచ్ అవ్వాలంటే దానికి ఉన్న ఏకైక హైవే ఇదే, మన విజయవాడ హైదరాబాద్ హైవే. ఇది 6 లైన్ కాదు, 8 లైన్ చేసే ప్రపోజల్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే 6 లైన్ చేస్తూ ఉన్నారు. సో డ్రై పోర్ట్ తెలంగాణకి రావాలి. డ్రై పోర్ట్ అంటే సీపోర్ట్ లేని స్టేట్స్ ఒక డ్రై పోర్ట్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్స్ గూడ్స్ అన్నీ ఆ డ్రై పోర్ట్లో డంప్ చేసి అక్కడి నుంచి సీపోర్ట్, నియర్ బై సీపోర్ట్కి త్రూ వెహికల్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకెళ్తారనమాట. అలాంటి డ్రై పోర్ట్ వచ్చే ప్లేసే ఈ ప్రాంతం, ఆంధ్ర అండ్ తెలంగాణ బోర్డర్. అది కోదాడ, సూర్యాపేట, మిడిల్లో సమ్వేర్ డ్రై పోర్ట్ వస్తుంది. ఇదంతా నా ఊహాగానం కాదండి, ఆల్రెడీ ఆ డ్రై పోర్ట్ వచ్చే ప్రాంతమే ఇది. ఈ సూర్యాపేట, కోదాడ ఆ సరౌండింగ్స్లో సమ్వేర్ వస్తుంది. సో ఈ ఇంపాక్ట్ మీకు అమరావతి నుంచి, లేదంటే గొల్లపూడి నుంచి కోదాడ, సూర్యాపేట వరకు ఉంటుంది. అలాగే టువర్డ్స్ హైదరాబాద్ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ఈ హైవేలో. ఇప్పటికి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ప్లస్ ఈ సీ పోర్ట్ వల్ల, ఈ డ్రై పోర్ట్ వల్ల జరిగే ఇంకో యాక్టివిటీ ఏంటంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఆ ప్రాంతంలో వస్తాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ ఈజీ రిచ్ చూసుకుంటారు కాస్ట్ కటింగ్ కోసం. సో విజయవాడ హైవే అంతా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా, అంటే ఒక ఎకనామిక్ కారిడార్ లాగా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ హైవే అండి. సో ఇప్పుడు మీరు ఈ బోర్డర్ ఏరియాలో, అంటే కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఆ ప్రైస్ ఎలా పెరుగుతుందంటే అమరావతి డెవలప్ అవుతూ ఉంటుంది, ఆ రిపిల్ ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద ఉంటుంది. ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓఆర్ఆర్ కంప్లీట్ అయ్యింది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఆంధ్ర వైపు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, ఓఆర్ఆర్ వస్తుంది. అంటే చూడండి ఎన్ని రింగ్ రోడ్స్కి నియర్ అవుతుందో ఈ ప్రాంతంలో. ఊహించని విధంగా డెవలప్ అవబోతుంది ఈ ప్రాంతం. ఇప్పుడు మొదలుపెట్టి వచ్చే 10 years వరకు ట్రాన్స్ఫామ్ అవుతుంది ఈ కోదాడ, సూర్యాపేట, లేకపోతే ఆంధ్ర తెలంగాణ బోర్డర్. సో ఈ ప్రాంతాల్లో ఇప్పుడైతే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో
ల్యాండ్ అవైలబుల్ ఉంది, ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది. సో నేను చెప్పింది ఇది ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోండి. ఇలాంటి అవకాశం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. రియల్ ఎస్టేట్లోనంటే ఒక థింగ్ క్లియర్గా చెప్పాలి, మీరు పర్చేజ్ చేసేది ఎప్పుడు కూడా ఫ్యూచర్ కాన్సెప్ట్ని. ఇది అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని పర్చేజ్ చేస్తున్నారనుకోండి. పీస్ ఆఫ్ ల్యాండ్ని మీరు ఏ ఉద్దేశంతో పర్చేజ్ చేస్తారు? 2 years తర్వాత ఈ ల్యాండ్ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ప్రైస్ గ్రోత్ ఎంత ఉంటుంది, 5 years తర్వాత ఏమొస్తుంది, ప్రైస్ గ్రోత్ ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది అనేది కదా మీరు డిజైన్ చేసుకునేదంటే ఫ్యూచర్ కాన్సెప్ట్ని పర్చేజ్ చేస్తున్నారు మీరు ల్యాండ్తో పాటు. సో ఆ ఫ్యూచర్ కాన్సెప్టే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, బాగా అర్థం చేసుకోండి. మచిలీపట్నం పోర్ట్ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది, హైవే ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఆల్రెడీ విజయవాడలో హైవేలో వస్తున్నాయి. అమరావతికి ఈ ప్రాంతం చాలా దగ్గరైపోతుంది. ఎందుకు దగ్గర అవుతుందంటే కృష్ణా రివర్ మీద వస్తున్న కనెక్టివిటీ. సో ప్రైజెస్ పెరుగుతాయా పెరగవా అనేది మీరే నిర్ణయించుకోవాలి. సో ఈ ప్రాంతం గురించి కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులతో టైఅప్ అయ్యి ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఆ ప్రాంతాల్లో మేము 1-2 years బ్యాక్ ఆల్మోస్ట్ 300 acres ఆఫ్ లేఅవుట్స్ ఆ ప్రాంతంలో చేసి ఉన్నాం. ఫామ్ సైట్స్ దగ్గర నుంచి అప్రూవ్డ్ లేఅవుట్స్ వరకు చాలా పెద్ద ఎత్తున లేఅవుట్ చేసాం. అన్నీ కంప్లీటెడ్, సోల్డ్ అవుట్, అన్నీ డెవలప్డ్. సో మా దగ్గర అయితే 3,500 square yard నుంచి 9,000, 10,000, 15,000 వరకు ఇన్వెంటరీ ఉంది. ఎందుకు ఉందంటే ఎవరైతే మా దగ్గర క్లయింట్స్ పర్చేజ్ చేసి ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తూ ఉన్నారు. సో మా టోటల్ ప్రాజెక్ట్ సైజ్ ఆ ప్రాంతాల్లో వచ్చి ఆల్మోస్ట్ 300 acres. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ మీ అండి. నేను అక్కడ లోకల్ పర్సన్ నెంబర్ ఇస్తాను, మీరు సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పాయింట్స్ కూడా రీచెక్ చేసుకొని మీరు సాటిస్ఫై అయితేనే ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. ప్లస్ ఇంకొక విషయం చెప్పాలి, 4,000 నేను చెప్పేది ఫామ్ ల్యాండ్ అండి, అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ 8,000, 9,000, 10,000, 12,000 ఇవన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్. కొన్ని లేఅవుట్స్లో హౌసింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది, హైవే ఫేసింగ్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. సో ఎక్సలెంట్ లొకేషన్స్ అండ్ ఎక్సలెంట్ లేఅవుట్స్. ఇప్పుడు కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తున్నాం, ప్లాంటేషన్ చేస్తున్నాం, 24/7 సెక్యూరిటీ అందిస్తున్నాము. సో లాట్ ఆఫ్ ఇన్వెంటరీ, జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అండి, థింక్ ఆఫ్ ఇట్. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. ముఖ్యంగా మీరు అమరావతి ప్రాంతానికి నియర్ అవుతారు. అమరావతి యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద చాలా ఉండబోతుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకి వారధి లాంటిది, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గ్రో టుగెదర్ అండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. రవిప్రకాష్, ఫినిషింగ్ ఆఫ్.